అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ రచ్చబండ. నేను ఈ వీడియోలో అయితే టాలీవుడ్ పరిశ్రమ ఏ విధంగా దోపిడీ పరిశ్రమగా మారి సగటు సినీ ప్రేక్షకుడిని నెట్ట నిలువుగా దోపిడీ చేస్తూ ఉందో చెప్పాలనుకుంటున్నాను. అలాగే రాబోయేటువంటి భవిష్యత్తు కాలంలో త్వరలోనే టాలీవుడ్ పరిశ్రమ మరొక బాలీవుడ్ పరిశ్రమ స్థాయికి దిగజారబోతూ ఉంది అనేటువంటి విషయాలను అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా టాలీవుడ్ పరిశ్రమ ఒక దోపిడీ పరిశ్రమగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ అంతా కలిసి సగటు సినీ ప్రేక్షకుడిని ముందు అభిమానిగా మార్చింది, అభిమానం నుంచి బానిసగా మార్చింది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ఒక బిజినెస్ వస్తువుగా మార్చి వాళ్ళేమో కోట్లు గడిస్తూ ఉన్నారు, వీళ్ళేమో బానిసలుగా మారినటువంటి ప్రేక్షకుడు అప్పుల పాలవుతూ ఉన్నాడు, ప్రాణాలు తీసుకుంటా ఉన్నాడు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నాడు. గతంలో సినిమా అంటే ఒక వినోద సాధనంగా చూసేవాళ్ళు, సినిమాను తీరిక వేళల్లో చూసేవాళ్ళు, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూసేవాళ్ళు, ఎంటర్టైన్ అవ్వడానికి ఖాళీ సమయాల్లో చూసేటువంటి ఒక సాధనంగా సినిమా అనేది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక ఖచ్చితంగా చూడాల్సినటువంటి, అలాగే ఖచ్చితంగా ఒక నిత్యావసర వస్తువుగా, నిత్యావసర సరుకుగా సినిమా అనేది మారిపోయింది. ఆ స్థాయికి ప్రేక్షకుడిని టాలీవుడ్ పరిశ్రమ అంతా కలిసి తీసుకొచ్చేసిందనమాట. ఏ విధంగా అంటే సినిమాకు డబ్బులు పెట్టేటువంటి నిర్మాత, సినిమా తీసేటువంటి దర్శకుడు, సినిమాలో నటించేటువంటి అగ్ర హీరోలంతా కూడా ఈ సినిమాను మీకోసమే తీసాం, ఈ సినిమాను మీరు ఖచ్చితంగా చూడాల్సిందే, ఈ సినిమా కోసమే మీకోసమే నేను ఈ సినిమా తీయడానికి నా ఆశలన్నీ అమ్ముకున్నాను, అప్పులు పాలైనట్టు నిర్మాత చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ సినిమాని తెరకెక్కించానంటూ దర్శకుడు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే నా అభిమానుల కోసమే నేను ఈ సినిమాలో సాహసోపేతమైనటువంటి స్టంట్లు చేశాను, నటించాను, నా విలువైనటువంటి సమయాన్ని నేను ఈ సినిమాకు కేటాయించానంటూ కూడా సినిమా హీరో ప్రేక్షకుణ్ణి బానిసలాగా మార్చేస్తూ ఉన్నారు. సినిమా అనేది నిత్య జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా ఖచ్చితంగా చూడాల్సిందే, సినిమా చూడకపోతే కనుక నువ్వు చాలా పెద్ద నేరం చేసావు, ఘోరం చేసావు అన్న స్థితికి టాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ప్రేక్షకుడిని మార్చేసింది, దిగజారు చేసింది. ఇక సినీ అభిమానులేమో ఆ విధంగా గొల్లవుతా ఉన్నా కూడా, అప్పుల పాలవుతూ ఉన్నా కూడా, అభిమానం పేరుతో తమ యొక్క జీవితాలు దిగజారుతూ ఉన్నా కూడా ఇంకా ఆ అభిమానం అనేటువంటి మత్తులోనే కొట్టుకుంటూ ఉన్నారు. టాలీవుడ్ పరిశ్రమ పెద్దలంతా కూడా బలవంతంగా ఎక్కించినటువంటి నరనరాన జీర్ణించిపోయినటువంటి ఈ అభిమానం పేరుతో వర్గాలుగా మారిపోయారు, విడిపోయారు. యువత అంతా కూడా శత్రువులుగా మారిపోయి కొట్లాటలకు ప్రాణాల మీదకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే తమ సొంత జేబులో ఉన్న డబ్బులే కాకుండా అప్పులు తెస్తూ కూడా తమ అభిమాన దర్శకుడు, హీరో నటించినటువంటి సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఈ సినిమాకు ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే మా అభిమాన హీరో సినిమాను నువ్వు కూడా చూడాలి అంటూ కూడా ఇతర అభిమాన హీరో ప్రేక్షకుడిని కూడా ఈ సినిమాకు తీసుకొస్తా ఉన్నాడు, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా ఇతనే పెట్టుకుంటా ఉన్నాడు. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా ఖచ్చితంగా నువ్వు చూడాల్సిందే, మనం చూడాల్సిందే, మా అభిమాన హీరో నా కోసమే ఈ సినిమా తీశాడు, నన్ను ఎంటర్టైన్ చేయడానికి అంటూ కూడా వారి యొక్క ట్రాన్స్లోకి అయితే, ఒక భావనలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. గతంలో పదుల సంఖ్యల్లో, వందల సంఖ్యల్లో ఉన్నప్పుడు సినిమా అనేది ప్రేక్షకుడు ఎక్కడ కూడా భారం కాలేదు. తర్వాత క్రమక్రమంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నీకోసమే తీశాను, అలాగే ఎక్కువ భారీగా తారాగణం పెట్టి నేను ఈ సినిమాను నీకోసమే తీస్తూ ఉన్నాను, నీ ఇష్టమైనటువంటి హీరోకు నేను వందల సంఖ్యల్లో లేదా 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, ఇప్పుడు 300 కోట్లు కూడా నేను నీ అభిమాన హీరోకి నేను ఇస్తూ ఉన్నాను అంటే అది ఖచ్చితంగా నీకోసమే, నువ్వు ఈ సినిమాని చూస్తావు అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీశాను అంటూ కూడా నిర్మాత ముందుగా అభిమానిని మెదడులోకి అయితే ఒక విషపు మొక్కనైతే నాడుతూ ఉన్నాడు. దానికి కంటిన్యూగా దర్శకుడు నీ అభిమాన హీరోని ఎవరు గతంలో చూపించిన విధంగా నేను చూపిస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా చూసి ఎంటర్టైన్ అవ్వాలి, ఈ సినిమాను ఆదరించాలంటూ దర్శకుడు సినిమాకు ముందు ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. ఇక సినిమా హీరో విషయానికి వచ్చేవాడికి నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే మీరు నా అభిమాన హీరోలుగా మీరు ఈ సినిమాను అర్ధరాత్రైనా కూడా బెనిఫిట్ షోలో లేదా ప్రీమియర్ షోలోను చూసి ఎంత రేటు ఉన్నా కూడా 100 ఉన్నా, 200 ఉన్నా, 1000 ఉన్నా, 2000 ఉన్నా ఖర్చుకు వెనకాడుకోకుండా నా మీద అభిమానంతో మీరు ఈ సినిమాను చూడండి, నేను మిమ్మల్ని
తలెత్తుకునేలాగా లేదా మిమ్మల్ని గర్వించేలాగా మిమ్మల్ని తలదించుకోకుండా వేరే ఇతర అభిమానుల దగ్గర తలదించుకునేటువంటి పరిస్థితులు రాకోకుండా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానంటూ కూడా సినిమా హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గొప్పలు ప్రగల్భాలు పలుకుతూ సగటు సినీ ప్రేక్షకుడిని ఒక బానిసలాగా మార్చేయడం జరిగింది. ఒక సినిమా వినోదం అనేటువంటి ఒక సినిమాను ఒక మత్తుగా మార్చేయటం జరిగింది. సినిమా లేకపోతే ప్రస్తుతం జీవితం గడవదు అన్న రీతిలో అందరూ కూడా మారిపోయినటువంటి పరిస్థితులు. ఇక ఎందుకు మీరు అంత టికెట్ల రేట్లు ఉన్నా కూడా లేదా ప్రీమియర్ షోలో బెనిఫిట్ షోలో 1000, 500, 2000 అలా ఎక్కువ టికెట్లు డబ్బులు మీ దగ్గర నుంచి గుంజుతున్నారని ఎవరైనా కొంత హితబోధ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అభిమాన మత్తులో నరనారాయణ బానిసగా మారిపోయినటువంటి ఒక సినీ సగటు ప్రేక్షకుడు మాకు ఆనందంగా ఉందో లేకపోతే మాకు దోలగా ఉందో మాకు ఇష్టం కాబట్టి మేము చూస్తాం, మా అభిమాన హీరో కాబట్టి మేము చూస్తాం, మధ్యలో నీకెందుకు అన్న రీతిలో ఎవరైనా హితం వారి మంచి కోసం చెప్పినా కూడా వాళ్ళు ఎక్కించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ విధంగా టాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా సగటు సినీ అభిమాని ప్రేక్షకుడిని ఆ విధంగా బానిసగా తమ వైపు మార్చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో రోత సినిమాలు తీస్తున్నారు, పాత కథనం, పాత చింతకాయ పచ్చడి సినిమాలు తీస్తున్నారని టాలీవుడ్ పరిశ్రమ మీద అలిగినటువంటి ప్రేక్షకుడిని ఎలా సినిమా థియేటర్ నడిపించుకోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసినటువంటి టాలీవుడ్ పెద్దలంతా కూడా బాహుబలి సినిమాను అడ్డం పెట్టుకుని ముందుగా పెద్ద ఎత్తున కూడా ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసే ప్రేక్షకులు వస్తారని ఆ విధంగా సినిమాని తీయడం జరిగింది. తర్వాత సక్సెస్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రేక్షకుల యొక్క మూడ్ మారుతుందని భావించినటువంటి టాలీవుడ్ పరిశ్రమ గతంలో సక్సెస్ అయినటువంటి విజయవంతమైనటువంటి సినిమాలను రిలీజ్ పేరుతో మరొకసారి సినిమా ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కు రప్పించుకోవడం జరిగింది. గతంలో 100 రూపాయల్లో లేదా 100 కంటే తక్కువ రూపాయల్లో సినిమా టికెట్ కొని సినిమా చూసినటువంటి ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ పేరుతో 500, 1000 రూపాయల పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అలా ప్రేక్షకుని సినిమా థియేటర్ వైపు ఆకర్షించినటువంటి టాలీవుడ్ పెద్దలంతా కూడా ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనో గ్రాఫిక్స్ అనో లేకపోతే ఎఫెక్ట్స్ అనో లేకపోతే గతంలో ఎవరు చూపించిన విధంగా మేము ఈ సినిమాని తీసామనో ప్రేక్షకుని మీ అభిమాన హీరోని చూపించామని ఒక వలవేసి ఆ తర్వాత ఎలివేషన్ సీన్లు పెట్టి కథనాన్ని పక్కన పెట్టేసి ఎక్కువగా గ్రాఫిక్స్ మీదో విఎఫ్ఎక్స్ మీదో అలాగే ఎలివేషన్ సీన్స్ మీదే ఆధారపడినటువంటి దర్శకుడు నిర్మాతలు ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోల పేరుతో పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా తొలి 3 రోజుల్లోనూ వీకెండ్లోనే వచ్చేయాలనే ఉద్దేశంలో టికెట్ల రేట్లను 100 నుంచి 500కి 500 నుంచి ఇప్పుడు 1000 రూపాయలకి అయితే ధర నిర్ణయించి పెట్టిన ఖర్చును సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అభిమానులు వాళ్లే చూస్తారులే ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అన్న రీతిలో వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రీమియర్ షేర్ల పేరుతో వారి ప్రేక్షకుడి యొక్క జేబీలని దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టాలీవుడ్ పెద్దలకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. ప్రేక్షకులు నష్టానికి గురవుతూ ఉన్నారు, ప్రేక్షకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, లేదా ప్రేక్షకులకి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనే సమాజానికి భద్రత లేకపోతే శాంతి భద్రతల విషయంలో నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి తెలిసినా కూడా టాలీవుడ్ పెద్దలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోల పేరుతో. ఇక ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోల పేరుతో టాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా ఈ విధంగానే ఎక్కువ పెద్ద మొత్తంలో రేట్లు పెంచుకుని ఇలాగే కంటిన్యూ అయితే గనక టాలీవుడ్ పరిశ్రమ కొద్ది రోజుల్లోనే మరో బాలీవుడ్ పరిశ్రమలాగా దిగజారిపోయేటువంటి పరిస్థితులు త్వరలోనే రాబోతూ ఉన్నట్లుగా నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఎలా అయితే బాలీవుడ్ పరిశ్రమ ఒక వెలిగి ఆకాశానికి నుచ్చున వేసి బొక్కబోర్ల పడి ఎప్పుడు నేల ఖర్చుకుందో అలాగే టాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర నిర్మాతలు దర్శకులు హీరోలు అంతా కూడా ఒక క్రేజ్ అనేటువంటి ఒక మత్తులోకి ఒక గర్వం అనేది క్రేజ్ అనేటువంటి గర్వం అనేది తలకెక్కింది. మనం ఖచ్చితంగా ఇన్ని 100 కోట్ల పెట్టి సినిమా తీయాల్సిందే, మనం ఖచ్చితంగా ఈ కథనం లేకపోయినా కూడా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎలివేషన్ సీన్స్తో సినిమా తీస్తే ఖచ్చితంగా అభిమాని మనల్ని చూస్తాడు అనేటువంటి ఒక ఏదైతే ట్రాన్స్లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారో ఇలాగే కనుక సినిమాలు తీస్తే కనుక ప్రేక్షకుడు ఖచ్చితంగా తిరస్కరించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమ ఏ విధంగా అయితే నేల కలుచుకుని మా సినిమాలు చూడండి అని అగ్ర హీరోలంతా కూడా అభిమానులను గడ్డం పట్టుకుని అడుక్కునేటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. త్వరలోనే టాలీవుడ్లో ఉన్నటువంటి అగ్ర నిర్మాతలంతా కూడా భారీ సినిమాలు తీసేటువంటి వీళ్ళంతా కూడా ప్రేక్షకుల్ని మళ్ళా గడ్డం పట్టుకుని మా సినిమా చూడండి అని అడుక్కునేటువంటి పరిస్థితులు త్వరలోనే
వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈలోపు ఈ విధంగా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అభిమానం పేరుతో బానిసలుగా మారిపోయినటువంటి ప్రేక్షకుడు సినిమాకు పబ్లిసిటీ చేయాల్సినటువంటి నిర్మాత చాలా తెలివిగా పక్కకు తప్పుకుని అభిమానుల చేత ఖర్చు పెట్టించి, అభిమానుల చేత సంబరాలు చేపిస్తూ, కటౌట్లు పెట్టిస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేపిస్తూ సినిమా నిర్మాణ ఖర్చును తగ్గించుకునేటువంటి నిర్మాత సేఫ్గా ఉంటున్నాడు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినటువంటి ప్రేక్షకుడు గొల్లవుతూ ఉన్నాడు. వారి ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు, అప్పుల పాలవుతూ ఉన్నారు. వర్గాలుగా విడిపోయి యువత అంతా కూడా గొడవలు దిగి ప్రాణాల మీద కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా టాలీవుడ్ పరిశ్రమ దోపిడీ పరిశ్రమగా మారిపోయింది. అలాగే త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో మరొక బాలీవుడ్ పరిశ్రమగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.